నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్, అదే మాజీ మంత్రి మల్లారెడ్డి పొలిటికల్ మూవ్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ జరగనున్న తరుణంలో మల్లారెడ్డి కుటుంబం కాషాయ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఇదే సరైన సమయమని ఆ కీలక నేత నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి ఢిల్లీ పెద్దలతో కుదిరిన ఆ భారీ డీల్ ఏంటి? మల్కాజ్గిరి కోటలో మల్లారెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్న మల్లారెడ్డి కుటుంబం చివరకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో పాటు అగ్రనేతలను కలిసి వచ్చారు. కేవలం వర్సిటీ ప్రోగ్రాం ఆహ్వానం కోసమే కలిశామని వారు చెప్తున్నప్పటికీ లోపల అసలు వ్యవహారం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 10న మోదీ పాల్గొనే జన ఆగ్రహ సభ వేదికగా బీజేపీ కండువా కప్పుకోనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ హైకమాండ్ తో మల్లారెడ్డి ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై పట్టున్న ఆయన ఆ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పార్టీ ఎన్నికల ఖర్చును తానే భరిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి కోటను ఈసారి బీజేపీ ఖాతాలో వేయటమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ భారీ ఆఫర్ తో బీజేపీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన చేయటం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్ ఫలితాల సరళి చూశాక జాతీయ స్థాయిలో బీజేపీకి తిరుగులేదని భావించిన మల్లారెడ్డి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాషాయం వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బీఆర్ఎస్ లో కంటే బీజేపీలోనే తమకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన కుటుంబం భావిస్తోంది. ఇప్పటికే ఆయన కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలతో భేటీ అవ్వటం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి మీడియా ముందు ఖండించారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కేవలం యూనివర్సిటీ కార్యక్రమాల కోసమే మోదీని కలిశామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేం కాబట్టి ఈ ఖండనలు కేవలం వ్యూహాత్మకమేనని టాక్. అటు మల్కాజ్గిరి పరిధిలో తనకున్న బలగాలను, ఇటు మోదీ చరిష్మాను కలిపి కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారని మల్లారెడ్డి పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఈ ఎపిసోడ్ కు మే 10న పరేడ్ గ్రౌండ్ సభలో అసలు క్లారిటీ రానుంది. ప్రధాని మోదీ సమక్షంలో మల్లారెడ్డి కుటుంబం వేదికపై కనిపిస్తోందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరితే మల్కాజ్గిరి పరిధిలో అధికార పార్టీకి గట్టి పోటీ తప్పదనేది సుస్పష్టం. చట్టబద్ధమైన, విద్యాపరమైన కార్యక్రమాల సాకుతో సాగుతున్న ఈ ప్రయాణం చివరకు పొలిటికల్ టర్న్ ఎప్పుడు తీసుకుంటుందో వేచి చూడాలి.